సినిమా ఏం బాగాలేదన్న. బాగాలేదా? ఏం నచ్చలేదు నీకు? మ్యూజిక్ బాగుంది, సినిమా నిద్ర వస్తుంది. నిద్ర వచ్చేస్తుంది అంటే చాలా లాగ్ లాగ్ ఉంది ఏమంతా. మనోడు సెకండ్ హాఫ్ బాగుంది అంటున్నాడు. చూడొచ్చు అంతే, అంటే ఆ కొద్దిగా దయాలు వచ్చినప్పుడు అంతే అంతే. మళ్ళంతా నార్మల్ అంటే సోదే అంతా సముద్రంలోనే. సోదే కానీ అదన్నా బాగున్నాయా? విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయా సముద్రంలో? పర్వాలేదు అంతే. ఏం లేదు నా సినిమా, ఏం లేదు నా. బాగుందా? అడుగుపా, ఏం లేదు పర్లేదా? బాగా. ఫస్ట్ హాఫ్ యావరేజ్ నా, సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ ఉంది. సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ ఏమంత ఏం లే. ఓకే, ట్రైలర్ చూసి వచ్చిన నేను. జీవి ప్రకాష్ యాక్టింగ్ బాగా చేసినాడని వచ్చిన. ఫస్ట్ హాఫ్ ఏమంతా ఏం బాలా. ఫస్ట్ హాఫ్ బాగా డిసప్పాయింట్ చేసింది. ఏం బాలా. నేనైతే నేను ఇద్దరు వినా. ఓకే, మ్యూజిక్ ఎలా ఇచ్చాడు ఆయన? బీజిఎం సూపర్, బీజిఎం అయితే సూపర్ సూపర్. ప్రతి సినిమాలో జీవి ప్రకాష్ మ్యూజిక్ అయితే సూపర్. అతని సినిమాలో కూడా సూపర్. ఈ మధ్య తెలుగులో కూడా రాబిన్ హుడ్ లో కూడా జీవి ప్రకాషే బీజిఎం. వెయిటింగ్ మార్చ్ 28 మాట్లాడతాం. బాగుందా? సెకండ్ పార్ట్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుందా? ఎలా చేస్తున్నా హీరో యాక్టింగ్? బాగుంది. అంటే ఇదేదో ఊరు గురించి ఏదో థ్రిల్లింగ్. ఊరు గురించే. ఆ ఊరిలో ఒక ఊరు అంతా కలిపి ఒకరిని కింద పని చేయాలనే ఉద్దేశంతో ఫిలిం. ఏమన్నా మంచి ఫైట్లు అంతా ఉన్నాయి? బాగుంది. పాటల్లో ఒక పాటే ఉంది, ఇప్పుడు ఒక పాట వస్తాను. అందరూ చూడొచ్చా? ఫ్యామిలీ వాళ్ళందరూ చూడొచ్చు. పిల్లలు అందరూ బాగా చూడొచ్చు. ఓకే, హీరోయిన్ కానీ బాగుంది. బాగా ఇంట్రెస్ట్ ఉంది. బాగా చెప్పండి. బాగుందా బాగాలేదా? బాగానే ఉంది. చూపించారు, చూడొచ్చు ఒకసారి చూడొచ్చు. బాగుందా? స్టోరీ బాగుందా? స్టోరీనే అడ్వెంచరస్. దీంట్లో దయ్యం మిక్సింగ్ చేసినారు. ఓకే, థ్రిల్లర్. ఈ టైంలో హర్రర్ స్టోరీ పెట్టినారు. హర్రర్ కమ్ సీ స్టోరీ పెట్టినారు. అంటే బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. సెకండ్ పార్ట్ కూడా వచ్చేటట్టుంది. మళ్ళీ పార్ట్ 2 కూడా ఫినిషింగ్ కరెక్ట్ గా ఇలా ముగింపు లేదని ఇచ్చినారు. అయితే ఉంది, ఇంకో పార్ట్ కూడా ఉండొచ్చు, చెప్పలేము. బై ఛాన్స్ బ్యాక్గ్రౌండ్ బాగానే పెట్టినారు. అంటే ఆయన మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్ కూడా ఆయనే. ప్రకాష్ ఎలా చేశాడు ఆయన? ఫస్ట్ టైం ట్రై చేసినాడు. సి టైప్ మూవీ, పర్వాలేదు, బాగానే ఇచ్చినాడు. ఇలాంటి సి అడ్వెంచర్ ఇంతకుముందు కూడా వచ్చినాయి. ఈ జోనర్ లో రాలేదట. హర్రర్ కమ్ సి టైప్ రాలా. ఓకే, సో అయితే బాగా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. క్వశ్చన్ పెట్టాడు. అమ్మ హీరోయిన్ దివ్య భారతి సైలెంట్. ఓకే, దీంట్లో అయితే హైలైట్స్ ఏం లేవు. దీంట్లో రొమాంటిక్ యాంగిల్ కానీ, లేదంటే ఒక సాంగ్ కానీ, బీచ్ సాంగ్ కానీ ఏమి లేవు. సినిమా అంతా బీచ్ లో కంప్లీట్ అయిపోతుంది. కానీ రొమాంటిక్ టైప్ లో సినిమా సాంగ్స్ కానీ, సీన్స్ కానీ ఏమి లేవు. అంటే కామెడీ కానీ కామెడీ లేదు నా. ఫస్ట్ స్టార్ట్ అయ్యేదే హర్రర్ తో స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ కూడా హర్రర్ ఫినిష్ అవుతుంది. బోరింగ్ కొట్టలేదు. అంటే థ్రిల్లింగ్ సినిమాలు చూసే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో నేరేషన్, సెకండ్ హాఫ్ స్పీడ్. థ్రిల్లింగ్ చూసే వాళ్ళకి నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ ఏమంతగా నచ్చరా నాకు. అంటే క్లైమాక్స్ ఏమన్నా బాగుందా? అయితే అది మాన్స్టర్ ఉన్నాడు, మాన్స్టర్ సీన్ ఉంది కదా, దానికోసం వచ్చిన. ఓకే, థ్రిల్లింగ్. సెకండ్ హాఫ్ అయితే థ్రిల్లింగ్ గా ఉంది, ఫస్ట్ హాఫ్ ఏం బాగా. ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్ లేదు. ఫస్ట్ హాఫ్ చాలా బోర్. దివ్య భారతి, జీవి ప్రకాష్ ఇద్దరు. జీవి ప్రకాష్ బాగా చేసినాడు. హీరోయిన్ కూడా పర్వాలే, తనకి మంచి రోల్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ లో కన్నా సెకండ్ హాఫ్ లో బాగా యాక్ట్ చేసింది. ఓవరాల్ గా థ్రిల్లింగ్ మూవీస్ చూడొచ్చు సినిమా. చూడొచ్చు. సో ఈ సినిమా అయితే ఓవరాల్ గా అయితే చూడొచ్చు. అయితే ఒకసారి చూడొచ్చు అంతే. ఫస్ట్ హాఫ్ ఏమంతా ఏం లే, సెకండ్ హాఫ్ సూపర్. సెకండ్ హాఫ్ సూపర్, ఫస్ట్ హాఫ్ ఏమంతేం బాగా యావరేజ్. ఫస్ట్ హాఫ్ 0 రేటింగ్, సెకండ్ హాఫ్ అయితే 4 ఇస్తాను నేను. 4. సెకండ్ హాఫ్ 4 ఇస్తాను, ఫస్ట్ హాఫ్ 0. ఓవరాల్ గా అయితే ఒకసారి చూడొచ్చు టైం. అంటే ఈయన వేరియేషన్ చూపించడా మన యాక్టింగ్ లో? జీవి ప్రకాష్ చూపించినాడు. సూట్ అయ్యాడా క్యారెక్టర్? సినిమాకి రేటింగ్ అయితే 3 ఇవ్వచ్చు. ఫ్యామిలీ వాళ్ళు చూడొచ్చమ్మా? ఏమో తెలియదు నాకు, కొంతమందికి నచ్చదు. హర్రర్ నచ్చాలి, థ్రిల్లింగ్ నచ్చే వాళ్ళకి చూడాలనిపిస్తుంది, మిగతా వాళ్ళకి బోర్ కొడుతుంది. ఆడ మ్యూజిక్ మటుకు బాగుంది, పర్వాలే. అంటే ఇంతకుముందు సినిమాలు చూసింటావు కదా? నేను చూసినా. యాక్టింగ్ ఎప్పుడు చూసినా నువ్వు? అమ్మాయి హీరోయిన్ చూసావా? హీరోయిన్ చూసినా, ఫస్ట్ టైం చూస్తాను. ఓకే, అంటే ఈయనకి ఏది సెకండ్ హాఫ్ ఎక్కడ నచ్చలేదా? ఫస్ట్ హాఫ్ నిద్ర వస్తుంది, సెకండ్ హాఫ్ చూడొచ్చు. సరే, మరి ఏం థియేటర్కి వచ్చి చూసాను అంత ఏం లేదు, చూడొచ్చు. కానీ థ్రిల్లింగ్ అయితే ఉంది. బీజిఎం అంతా బీజిఎం బాగుంది. పాటలు ఏమున్నాయి, డబ్బింగ్ అన్ని పోయినాయి, పెద్దగా ఏం లేదు. డబ్బింగ్ డైలాగ్స్ అన్నా బాగున్నాయా? డైలాగ్ ఏం లేవు తెలుగులో, డైలాగ్ ఏం లేవు, చాలా తక్కువ. ఓకే, సో ఓవరాల్ గా 5కి రేటింగ్ 2 అంతే.